హోంవర్క్ సక్రమంగా చేయలేదని విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తించింది ఓ ఉపాధ్యాయురాలు. ఎగ్జామ్ ప్యాడ్తో విచక్షణారహితంగా కొట్టడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎగ్జామ్ ప్యాడ్కు ఉండే ఇనుప క్లిప్ బలంగా తగలడంతో వారిలో పలువురి తలలకు రక్త గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ గురుకులంలో చోటు చేసుకుంది ఈ దారుణం. గురుకులంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులు హోంవర్క్ చేయలేదని కంప్యూటర్ టీచర్ వెంకయ్యమ్మ కన్నెర చేసింది. ఎగ్జామ్ ప్యాడ్తో విద్యార్థినులపై విరుచుకుపడింది. ఆమె ఇష్టానుసారంగా కొట్టడంతో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. అయితే వారిని గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీ ఈశ్వరి ఒంగోలు నుంచి సింగరకొండ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను కొట్టిన టీచర్తో పాటు విషయాన్ని దాచి ఉంచిన మిగతా సిబ్బందిపైన మండిపడ్డారు. ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. 7th క్లాస్ పిల్లల్ని ఐటీసీటీ ట్రైనర్ అయినటువంటి శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఇచ్చిన వర్క్ చేయలేదని పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. కోపంలో ఒక అమ్మాయి చేతిలో ప్యాడ్ తీసుకొని ఇట్లా పిల్లల మీద విసిరినట్లుగా చేయటం వల్ల ఇద్దరు పిల్లలకి చిన్న చిన్న గాయాలైంది తల మీద. ఇద్దరు పిల్లలకి ఒక అమ్మాయి భుజం మీద తల మీద స్వెల్లింగ్ వచ్చింది. ఒక 5గురిని ఆవిడ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే మా ఉన్నతాధికారులకు తెలియపరిచాము. మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తర్వాత ఐటీసీటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఇద్దరు విజిట్ చేసి రాత్రి ఎంక్వైరీ చేశారు. వాళ్ళ సమక్షంలోనే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు అవి పెద్ద గాయాలు కాదు, ఆటోమేటిక్గా మాడిపోతుందని చెప్పి యాంటీబయాటిక్స్ వాడమని సలహా ఇచ్చారు. తర్వాత వెంకయ్యమ్మ గారిని విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి పలు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు.